వెల్కమ్ టు హెచ్‌కి సాఫ్ట్‌వేర్. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, రేపు 22వ తేదీ 2025న మనకి కొత్త జీఎస్టీ అనేది అప్లై అవుతుంది. అంటే 12% పూర్తిగా తీసేసి 5%లోకి లేకపోతే 5 కొన్ని చేంజ్ చేస్తున్నారు. అది 18కి చేంజ్ చేస్తున్నారు. సో, ఆ టాక్స్ ఏ విధంగా మార్చుకోవాలా? మార్చుకునే ముందుగా సాఫ్ట్‌వేర్ అనేది అప్డేషన్ చేసుకోవాలి. అప్డేషన్ కొట్టేసి ఇక్కడ యెస్ అని క్లిక్ చేస్తాము. ఇక్కడ హెచ్ఎంఎస్ ఉంటే కనుక అడుగుతుంది. ఓన్లీ ఫార్మసీ అడగదు. సో, ఇక్కడ నో కొట్టేసేయండి ఇక్కడ. నో కొట్టేస్తే సాటిస్ఫై అనేది అప్డేట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఈ సర్వీస్ ప్యాక్ అనేది మనకి ఇప్పుడున్న జిఎస్టీ కోసమే కదండి. ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా మనకి ఏమన్నా జిఎస్టీ మారినా అప్డేషన్ అయినా కానీ మీకు బై ఫోన్లో అంటే ఇక్కడ మనకి ఇది ఓపెన్ చేస్తే మనకి బాక్స్ వచ్చిన తర్వాత మనకి ఎప్పుడు కూడాను ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ కరెంట్ ఇయర్ పెట్టుకోండి. తర్వాత అన్ని ఇయర్స్ పెట్టుకోండి. అన్ని ఇయర్స్ అంటే మనకి ఎప్పుడు దాకైతే ఉంటుందో అప్పుడు దాకా పెట్టుకోవచ్చు. లేదంటే 19, 18 అయ్యొద్దని కూడా టిక్కులు చేసేయచ్చు. సో, ఫస్ట్ ఏంటంటే మనకి కరెంట్ ఇయర్ పెట్టుకుంటే ఏంటంటే మన టైం అనేది సేవ్ అవుతుంది. అంటే ఏ విధంగా అంటే మనకి ఈ 25 ఇయర్ అయిపోగానే అప్డేషన్ జరిగిపోతుంది. సో, మనం సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసుకొని మన బిల్స్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా అన్ని ఇయర్స్ కూడా ఒక్కసారి క్లియర్ పెట్టేసి ఇక్కడ ఓకే కొట్టేస్తే అన్నీ అప్డేట్ అయిపోతాయి ఆటోమేటిక్‌గా. ఇట్లా అప్డేట్ చేసుకోకపోతే కనుక లాస్ట్ ఇయర్ ఓపెన్ చేస్తే సాఫ్ట్‌వేర్ మీకు ఓపెన్ కాదు. ఎందుకంటే కొత్త ఫీల్డ్స్ అనేది మీకు యాడ్ కాదు కాబట్టి ఎర్రర్‌లో వస్తది. సో, మళ్ళా అప్డేషన్ చేసుకోవాల్సొస్తది. ఈ విధంగా అయిపోతుంది. అలాగే నాది ట్రయల్ వర్షన్ కాబట్టి నేను చేసుకోవట్లేదు. కానీ మీరు మాత్రం కంపల్సరీగా ఈ టిప్ తీసేసి అన్ని ఇయర్స్ చేసేసుకోండి. అన్ని ఇయర్స్ చేసుకొని ఇక్కడ ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ క్యాన్సిల్ కొట్టండి. మళ్ళీ ఇక్కడ ఓకే కొట్టారంటే మళ్ళీ మీకు అప్డేట్ అయ్యేదాకా అట్లా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో, మీ టైం వేస్ట్ కోసం మీకు ఇక్కడ అప్డేషన్ చేసుకొని ఇక్కడ క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు మన సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసుకొని మనం జీఎస్టీ మార్చే ముందుగా మనకి పెండింగ్ పర్చేజ్ బిల్స్ కానివ్వండి, సేల్ బిల్స్ కానివ్వండి, లేకపోతే కనుక రిటర్న్స్ కానివ్వండి, మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాతే మనం ట్యాక్స్ అనేది మార్చుకోవాలా. ఆ విధంగా రేపు 22వ తేదీ వచ్చింది ఎమ్మని మేము జీఎస్టీ మార్చారనుకోండి, మీకు పెండింగ్ పర్చేజ్ బిల్స్ వస్తాయి. మళ్ళీ మీరు ఇక్కడ ఐటెంలోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఫైండ్ కొట్టుకొని ఆ 12% 5% కాస్త మళ్ళీ 12% మార్చుకొని మళ్ళీ బిల్లు కొట్టుకోవాలా. అంత టైం వేస్ట్ చేసుకోకుండా ఒక పూట లేట్ అయినా ఒక రోజు లేట్ అయినా కానీ మీ యొక్క వర్క్ అనేది మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మీరు అప్డేషన్ అనేది చేసుకోవాలి. అప్పుడు మీకు టైం అనేది సేవ్ అవుతుంది. ఇక జీఎస్టీ మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది ఇక్కడ. అలాగే మన సాఫ్ట్‌వేర్‌లో ఏంటంటే ఒకేసారి మార్చుకోవాలన్నా కానీ ఒకేసారి 12 నుంచి 5 మార్చుకోవచ్చు. అదే కొన్ని ఐటెమ్స్‌కి 18కి 5 వచ్చినాయి. కానీ కొన్ని ఐటెమ్స్‌కి 18 ఉన్నాయి. అప్పుడు ఏంటంటే ఐటెమ్ టు ఐటెమ్ మార్చుకోవాలి. అంటే ఇట్లాగే సేమ్ ఐటెమ్స్‌లోకి వెళ్ళొచ్చు. లేదంటే ఐటెమ్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోయి ఎప్సాన్ సింగిల్ అంటే ఇది కొట్టొచ్చు. లేదంటే ఇలాగనే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అన్ని ఐటమ్స్ చెకింగ్ చేసుకోవడానికి మనకి టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ ఐటమ్స్ అన్నీ కూడా కావాలనుకుంటే మనం ఇక్కడ ఎక్సెల్‌లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టూల్స్‌లోకి వచ్చి ఇక్కడ అప్డేట్ జీఎస్టీ ఉంటుంది మనకి ఇక్కడ. మీరు అన్ని కంపెనీ సెలెక్ట్ ఆల్ కొట్టాలా. లేకపోతే కనుక నా ట్రయల్ వర్షన్ కాబట్టి ఓన్లీ 2 కంపెనీలు సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు మాత్రం సెలెక్ట్ ఆల్ కొట్టేసి ఇక్కడ ఓకే కొట్టేసేయండి. ఫైల్ అనేది ఇస్తున్నాను నేను. మనకి ఫైల్ అనేది ఇక్కడ డెస్క్టాప్ మీదకి వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒకేసారి ఎట్ టైం సింగిల్ టైం మార్చాలంటే కనుక ఇక్కడ ఈ రో మీద సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ హెచ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మనం ఒకేసారి ఎట్ టైం మనం మార్చేసుకోవచ్చు. ఇక్కడ రీప్లేస్ ఆల్ కొట్టేస్తే మొత్తం కూడా మారిపోతాయి. లేదంటే ఐటమ్ టు ఐటమ్ మార్చాలంటే ఇక్కడ ఐటమ్ మార్చేసుకోవచ్చు. ఇక్కడ 5 ఇట్లా మార్చేసుకొని 5, 12 ఇట్లా పెట్టేసుకొని
ఇక్కడ సేవ్ అంటే మనకి సేవ్ అయిపోతుంది. ఇక్కడ ఫైల్లోకి వచ్చి సేవ్ అని క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. కంట్రోల్ కొట్టినా పర్లేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి సేమ్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ టూల్స్లోకి వచ్చేసి అప్డేట్ కొట్టేస్తాం. ఎందుకంటే అక్కడ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఫైండ్ చేసుకొని ఎమ్మన్నే కొన్ని 18, 5 అలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మీకు టైం అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ సేమ్ ఫైల్ ఇక్కడ ఇంపోర్ట్ ఫ్రమ్ ఎక్సెల్ పెట్టేసుకొని సెలెక్టెడ్ పెట్టేసుకుంటే మన ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే కొట్టేస్తే ఆటోమేటిక్గా న్యూ ట్యాక్స్ అనేది యాడ్ అయిపోతుంది. మళ్ళీ చెప్తాను మీకు, న్యూ ట్యాక్స్ చేసుకునే ముందుగా అన్నీ కూడాను మీరు పెండింగ్ బిల్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత చేసుకోండి. అలాగే మన సాఫ్ట్వేర్లో ఏంటంటే డైరెక్ట్గా మనం ఒకేసారి బల్క్గా కూడా మన జిఎస్టీ అనేది మార్చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ జిఎస్టీ ఉంది కదా, ఇది క్లిక్ చేసే ముందు మనం బ్యాకప్ అనేది తీసుకోవాలి కంపల్సరీగా. ఇక్కడ బ్యాకప్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకు పెన్ డ్రైవ్లో కానీ వేరే డ్రైవ్లో కానీ ఇట్లా పెట్టేసుకొని మనం ఇట్లా ఫోల్డర్ని క్రియేషన్ చేసుకున్నాం బిఫోర్ జిఎస్టీ బ్యాకప్ అని చెప్పేసి. ఎందుకంటే మనం సేఫ్ సైడ్గా పెట్టుకోవడం కోసం మళ్ళీ ఏమైనా మార్పులు చేసినా కానీ మళ్ళీ బ్యాకప్ రీస్టోర్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. సో 2-3 బ్యాకప్ అని తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అప్డేట్ జిఎస్టీ అని క్లిక్ చేస్తున్నాము. ఎస్ అని క్లిక్, నో అని క్లిక్ చేస్తే మనకి బ్యాకప్ తీసుకొని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేస్తే మనకి బ్యాకప్ తీసుకున్నాం కాబట్టి సో ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసుకొని మనం ఇప్పుడు 12% నుంచి 5%కి వచ్చేస్తుంది. ఇక్కడ ఓల్డ్ జిఎస్టీ, న్యూ జిఎస్టీ ఇక్కడ అప్డేట్ కొట్టేస్తే ఎట్ అ టైం మనకి అన్నీ కూడా ఒకేసారి మారిపోతాయి. అదే 18% కూడాను మనకి అన్నీ కూడాను 100% అయిపోతే మాత్రమే కొట్టాలా. 100% కొట్టకపోతే కనుక కింద మేము చూపించాం కదా, మేము ఎక్సెల్లో చేసుకోవటమా లేకపోతే ఇక్కడ ఐటమ్స్లోకి వెళ్ళి మార్చుకోవడం చేసుకోవాలి. ఇక్కడ 18 ఇది 5% ఇది, ఇక్కడ 5 పెట్టుకుంటారు. ఇక్కడ ఏంటంటే కొన్ని 18 కొన్ని 5 ఉంటే మాత్రమే ఐటమ్ మార్చుకోవాల్సి వస్తుంది. అదే 100% అయితే కనుక మీకు ఇందాక నేను చూపించినట్టుగా ఒకేసారి మార్చేసుకోవచ్చు. అది బల్క్గా ఒకే ఎట్ టైం మార్చడం అన్నమాట అది. అదే విధంగా మనకి ఎంఆర్పి రేట్ కూడా మనకు తగ్గించి అమ్మాల్సి వస్తుంది. సో మన ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది. ఇది కూడా ఆప్షన్ తీసుకునే ముందు కూడా మనం ఇక్కడ బ్యాకప్ అనేది చేసుకోవాలి కంపల్సరీగా. మళ్ళీ బ్రౌజర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని దీనికి ఒక ఫోల్డర్ పెట్టుకోండి. ఎందుకంటే మీకు టైం అనేది అవుతుంది, కానీ ఏంటంటే ఈ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు కొంచెం టైం పట్టినా కానీ తర్వాత మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు బ్యాకప్ తీసుకోవడం వల్ల. ఈ వీడియో అనేది కొంచెం టైం పడుతుంది, కానీ అంతా చూడండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఎంఆర్పి రేట్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకుంటాము. ఎస్ అని కొడితే, నో అని కొడితే బ్యాకప్ తీసుకోమని. సో ఎస్ అని కొట్టి బ్యాకప్ తీసుకోమంటే ఆల్రెడీ ఇక్కడ ఎస్ అని క్లిక్ చేస్తున్నాము. మళ్ళీ ఎస్ అని కొడుతున్నాము. ఇక్కడ ఏంటంటే ఓన్లీ సింగిల్ టైం మాత్రమే మనం మార్చుకోవాలి ఎంఆర్పి అన్నది. మళ్ళీ మార్చామంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ పర్సెంటేజ్ చూపిస్తుంది. 12 నుంచి 5కి వస్తే ఎంత లెస్ అవుతుంది, 18 నుంచి 5కి వస్తే ఎంత లెస్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందాక 12 చేసాం కాబట్టి 12 ఒకటే పెడుతున్నాము. అదే 18 కూడా చేసుకుంటే 18 కూడా పెట్టుకుంటాము. అలాగే మనం ఓన్లీ సింగిల్ టైం మాత్రం చేసుకోవాలి. మల్టిపుల్ చేసుకుంటే కనుక మనం ఆల్రెడీ 100 రూపాయలు ఉంది మనకి ఎంఆర్పి అనేది, దానికి 6.25 తగ్గిపోతే కనుక 94 వస్తే కనుక మీరు మళ్ళీ చేసుకుంటే 94 మీద తగ్గుతుంది జిఎస్టీ అనేది. సో మీరు జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోండి. ఏం అర్థం కాదు కానీ మా కాల్ సెంటర్కి, మా ఆఫీస్కి ఫోన్ చేయండి. కానీ ఈ స్క్రీన్ మాత్రం ఒక్కసారి మాత్రం చేయండి. బ్యాకప్ అనేది డిఫరెంట్ ఫోల్డర్స్లో పెట్టుకోండి. ఇక్కడ 12% పెడుతున్నాను నేను. ఇక్కడ అప్డేట్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మనకి అప్డేట్ అనేది అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు మన అవుట్పుట్కి వెళ్ళిపోయి ఇప్పుడు జిఎస్టీ చెక్ చేసుకుంటే ఎంఆర్పి ఇది.
ఇదిగోండి ఇక్కడ ఓల్డ్ ఎంఆర్పి ఎంత ఉంది, న్యూ ఎంఆర్పి ఎంత ఉంది. ఇది ఓల్డ్ ఎంఆర్పికి తగ్గిపోతుంది అనమాట. మీరు మళ్ళీ ఆ బటన్కి వెళ్ళి మళ్ళీ కొడితే ఈ 41 మీద తగ్గిపోతుంది మళ్ళీ ఎంఆర్పి అనేది. సో అది ఆ బటన్ అనేది యూజ్ చేయబాకండి. ఇలా ఎంఆర్పి కొట్టేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని క్లిక్ చేస్తే మనకి ప్రింట్అవుట్లో కనుక ఒకవేళ అడిగితే కనుక మన బిల్లు కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఓల్డ్ ఎంఆర్పి రావాలంటే కనుక మన బిల్ ఫార్మేట్ మనకే ఉంటుంది. ఒక 2 months ఏంటంటే ఏమన్నా ఓల్డ్ ఎంఆర్పిలో అడిగితే కనుక ఒకవేళ మన ఫార్మేట్ని కాపీ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ హెచ్పి ఫార్మసీలోకి వెళ్ళిపోయి మన క్లయింట్ సిస్టంలో కూడా ఈ విధంగా కాపీ చేసుకోవాలి ఆ ఫైల్స్ అన్నది. లేకపోతే అక్కడ ప్రింట్అవుట్ రాదు రెండో సిస్టమ్స్లో. ఇది వెళ్ళిపోయి ఇక్కడ డౌన్లోడ్స్ ఉంటుంది. మనకి ఇక్కడ డౌన్లోడ్లో మనకి ఇక్కడ వెళ్ళిపోయి జిఎస్టీ న్యూ బిల్ ఫార్మేట్ 2.0 ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని ఇందులో మనకి ఏ ఫిల్ కావాలో మనం అదే చేసుకుంటాం. అంటే జిఎస్టీ ఆఫ్ వాడతారు, సిఎస్ వాడతారు, బిల్ ఆఫ్ సప్లై వాడతారు. ఏది కావాలంటే అది కాపీ చేసుకొని ఇక్కడ మళ్ళీ సేమ్ ఇంకా సిఆర్పిలోకి వెళ్ళిపోయి ఇన్వెంటరీలో, డాక్యుమెంట్స్లో, సేల్స్లో ఇక్కడ మనం పేస్ట్ అనేది చేసుకుంటాము. ఇక్కడ మనం ప్రింట్ కొడితే కనుక ఆటోమేటిక్గా మనకి సేమ్ బిల్ ఫార్మేట్ ఇదే కావాలనుకునే కనుక ఇక్కడ 2.0 సెలెక్ట్ చేసాం. ఇక్కడ ఎంఆర్పి షీట్ ప్రకారంగా వస్తుంది. ఇక్కడ ట్యాబ్లెట్ ప్రకారం రాదు, మనకి షీట్ ప్రకారంగా వస్తుంది ఇక్కడ మనకి ఓల్డ్ ఎంఆర్పి అన్నది. సో మనకి బిల్ ఫార్మేట్ డిఫాల్ట్గా ఇదే పెట్టుకుంటే కనుక ఇక్కడ ముందుగా ఇక్కడ మాస్టర్లోకి వెళ్ళిపోయి ట్రాన్సాక్షన్లోకి వెళ్ళిపోయి జిఎస్టీ సేల్స్లో బిల్ ఫార్మేట్లోకి వెళ్ళిపోయి మనం ఇక్కడ ఈ ఫార్మేట్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ ఆస్క్ ప్రింట్ కూడా పెట్టుకోండి. ఈ 2 months అయిపోయిన తర్వాత మీ రెగ్యులర్ ఫార్మేట్ ఏదే ఉంటుందో సేమ్ మళ్ళీ దీంట్లోకి వెళ్ళిపోయి మాస్టర్ ట్రాన్సాక్షన్ టైప్లో బిల్ ఫార్మేట్లోకి వెళ్ళిపోయి తర్వాత మీ బిల్ ఫార్మేట్ ఏదైతే ఉంటుందో ఇదే ఎంటర్ చేసుకోవచ్చు. చేసుకొని ఇక్కడ F3 సేవ్ కొడితే అయిపోతుంది. మీకు ఏమన్నా డౌట్ ఉన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీకు ఇది వీడియో చేసుకుంటే ప్రాబ్లం వచ్చినా కానీ మాకు కావాల్సి అంటే కానీ ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.